2011లో రిలీజ్ అయిన ఒక సినిమాతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆమె గ్లామర్ కు ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపించింది. ఇక దానంతటికి కారణం ఆమె తీసుకున్న ఒకే ఒక డెసిషన్. ఇలాంటి సినిమాలో నటించొద్దని ఆమె సన్నిహితులు చెప్పినా కూడా ఆమె ఆ ప్రాజెక్ట్ పై సంతకం చేసింది. కానీ అందరి అంచనాలకు మించి తన సత్తా ఏంటో చాటుకుంది. 13 years బ్యాక్ రిలీజ్ అయిన ద డర్టీ పిక్చర్ సినిమాతో విద్యా బాలన్ పేరు అందరికీ తెలిసిపోయింది. బాలీవుడ్ లో భారీ ఘన విజయం సాధించిన ఈ మూవీ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీశారు. ఈ బయోపిక్ లో తన పాత్రకు ప్రాణం పోసింది విద్యా బాలన్. ఈ మూవీతో జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకున్నారు. ఈ సినిమా కోసం ఆమె సుమారు 12 కిలోల వరకు బరువు పెరిగారు. దీనికోసం ఎక్కువగా ఫ్యాట్ ఉన్న ఫుడ్ ని కూడా తీసుకున్నారు. ఈ పాత్ర తీరుని బట్టి ద డర్టీ పిక్చర్ లో తను స్మోక్ చేయాలి, అయితే ఊరికే తాగుతున్నట్లుగా నటిస్తే ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయలేనేమోనని సిగరెట్ తాగడం కూడా అలవాటు చేసుకుంది. తను స్మోకింగ్ కి చాలా అడక్ట్ అయిపోయారంట. సినిమా కంప్లీట్ అయ్యాక కూడా రోజుకు 2-3 సార్లు స్మోక్ చేసేదంట. ఈ స్మోకింగ్ నుంచి బయటపడేందుకు చాలా కష్టపడినట్లు కూడా చెప్తుంది. ఇక ప్రస్తుతం అయితే తను పూర్తిగా సిగరెట్లు మానేశానని కూడా చెప్పింది. ఇక ది డర్టీ పిక్చర్ సినిమాకు ముందు విద్యా బాలన్ చాలా సన్నగా కనిపించేది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె 12 కిలోల బరువు పెరగడం, ఆపై స్మోక్ చేయటం వంటివి ఆమెపై చాలా ప్రభావం అయితే చూపించినాయి. అయితే ఆమె కష్టానికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్నారు. 2014లో పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. 30 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సుమారు 120 కోట్లు వసూలు రాబట్టింది.